జై తెలంగాణ గుర్తుకే ఒక చిన్న అవకాశం ఇవ్వండి. ఏడో వార్డు టీఆర్ఎస్ ఒక చిన్న అవకాశం మన వార్డు అభివృద్ధి చేసుకున్నాం, చిన్నతో ముందుకు వస్తున్నాం, మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తాం. ఒక చిన్న అవకాశం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ శరత్ కుమార్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. మా కొడుకు శరత్ కుమార్ 7వ వార్డు నుంచి నిలబడ్డాడు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి. అయితే ఏంటంటే 2 సంవత్సరాల సంది గ్రామ అభివృద్ధి ఏం కాలేదు. టీఆర్ఎస్ పీరియడ్లో అయినాయి వర్కులు కానీ ఇప్పుడు ఏం అయితే లేవు. కాంగ్రెస్ పీరియడ్లో గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పి ముందుకు వస్తున్నాం. గ్రామం మంచిగా పేరు తెచ్చుకోవాలి, మంచి ప్రతి గల్లీ ప్రతి రోడ్డు నల్లాలు అన్నీ మంచి చేయాలని చెప్పి ముందుకు వస్తున్నాం. అందరూ ఎన్నుకున్నారు కాబట్టి ముందుకు వచ్చి పనిచేయాలనుకొని టీఆర్ఎస్లో సీట్ వచ్చింది, గెలుస్తున్నాం. వార్డు నంబర్ 7 వార్డు అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నాం. ఈ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 7వ వార్డ్ కల్వాకుంట బీఆర్ఎస్ అభ్యర్థి మొగుళ్ళ శరత్ యాదవ్ అను నేను ఎమ్మెల్యే శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న బలపరిచిన వ్యక్తి బీఆర్ఎస్ అభ్యర్థి క్యాండిడేట్ 7వ వార్డ్ తరఫున నేను ముందుకు వచ్చిన. 10 సంవత్సరాల నుంచి జరిగిన గవర్నమెంట్ అభివృద్ధి అప్పుడున్న గవర్నమెంట్ ఉన్నా సరే కానీ మా వార్డులో ఉన్న లీడర్లు కరెక్ట్ చేయలేరు. మేము ఎన్నిసార్లు విన్నయించుకున్నా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా మా వార్డుకి సంబంధించిన ఎక్కడ కూడా డెవలప్మెంట్లు అనేవి కాలేదు. కానీ వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి వచ్చినాయి, రైతు భరోసా వచ్చినాయి, కానీ టీఆర్ఎస్ పీరియడ్లో వచ్చినాయి. బీఆర్ఎస్ పీరియడ్లో రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, వీధి దీపాలు కానీ, స్ట్రీట్ లైట్స్, పోల్స్ సంబంధించినవి ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నా కానీ అప్పుడున్న లీడర్లు అంటే కౌన్సిలర్లు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ముందుకు తీసుకొచ్చి చేయలేరు. కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా ఇవన్నీ అందినాయి, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అందినాయి, కానీ మన అభివృద్ధి అనేది నోచుకోలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ లీడర్లు కరెక్ట్ లేక. అందువలన మేము గ్రామ అభివృద్ధి కోసం, వార్డు సభ్యుల అభివృద్ధి కోసం ముందుకు వచ్చినాం. ఇప్పుడు ఈ యొక్క అవకాశం వినియోగించుకొని మీ అందరి మద్దతుతో విజయకేత ఎగరవేసేలా ముందుకు వస్తున్నాం. మీ అందరి మద్దతుతో నేను ముందుకు సాగలేలా మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి.